A stack is a linear data structure in which elements are stored in last in first out manner. Last in first out manner. Last in first out manner. Okay. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్కి మనం మన ఇడ్లీ పాత్రను తీసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో మన ప్లేట్స్ ఉంటాయి కదా, సో మధ్యలో ఒక స్టీల్ రాడ్ ఉంటుంది. దీనికి ప్లేట్స్ని మనం పెడతాం. ప్లేట్స్ ఈ విధంగా ప్లేట్స్ని పెట్టినప్పుడు మనం ఈ ఫస్ట్ ప్లేట్ని పెడతాం, సెకండ్ ప్లేట్ని పెడతాం, థర్డ్ ప్లేట్ని పెడతాం. ఇప్పుడు థర్డ్ ప్లేట్ని తీయకుండా ఫస్ట్ ప్లేట్ని తీయగలమా? తీయలేము. థర్డ్ ప్లేట్ సెకండ్ ప్లేట్ తీస్తేనే ఫస్ట్ ప్లేట్ని తీయగలం అనమాట. దాన్ని మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పుకుంటాం. లాస్ట్లో మనం పెట్టింది ఏ ప్లేటు? థర్డ్ ప్లేటు. కానీ ఫస్ట్ దాన్ని తీస్తే కానీ సెకండ్ ప్లేట్ రాదనమాట. సో అటువంటి లిస్ట్ని మనం స్టాక్ అని చెప్పుకుంటాం. ఇక టెక్నికల్గా స్టాక్ని మనం డిఫైన్ చేసుకోవాలంటే 2 ఫార్మాట్స్లో మనం స్టాక్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. అర్రే ఫార్మాట్లో, అదేవిధంగా లింక్ లిస్ట్ ఫార్మాట్లో. అర్రే ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేసామంటే, స్టాక్ని రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం స్టాక్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే. సో స్టాక్లో ఉండే టాప్ ఎలిమెంట్ మనం రిప్రజెంట్ చేయాలంటే దాన్ని టాప్తో రిప్రజెంట్ చేస్తాం. స్టాక్లో ఉండే టాప్ ఎలిమెంట్ని టాప్తో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 10, 20, 30 ఎలిమెంట్స్ ఈ స్టాక్లో ఉన్నాయంటే ఇప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ ఏమవుతుంది? 30 అవుతుంది. టాప్ ఆఫ్ ది స్టాక్ ఏమవుతుంది? 30 అవుతుంది అనమాట. ఈ స్టాక్స్లో మనం 2 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. అవేంటంటే పుష్, పాప్. పుష్, పాప్. సో పుష్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, పుష్ ఆపరేషన్ అంటే ఒక న్యూ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం. ఇన్సర్ట్ ఏ న్యూ ఎలిమెంట్. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం? అట్ టాప్ పొజిషన్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 40ని ఇన్సర్ట్ చేయాలి. 40ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తాను? నెక్స్ట్ లొకేషన్లో 40ని ఇన్సర్ట్ చేసి టాప్ని 1 లొకేషన్ ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. టాప్ ప్లస్ అంటాను. ఇప్పుడు టాప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 40 నోడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా పాప్ అంటే డిలీటింగ్ అన్ ఎలిమెంట్. డిలీషన్ కూడా ఎక్కడ జరగాలి? టాప్ లొకేషన్లోనే జరగాలన్నమాట. అట్ ది టాప్ లొకేషన్. సో దాన్ని మనం పాప్ అంటాము. పాప్లో టాప్ ఇంక్రిమెంట్ అవుతుందా, డిక్రిమెంట్ అవుతుందా? డిక్రిమెంట్ అవుతుంది. పాప్లో టాప్ వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే. ఈ విధంగా మనం ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకే. ఇకపోతే స్టాక్ గురించి తెలుసుకున్నాం, స్టాక్ ఆపరేషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్. స్టాక్స్కి ఎటువంటి అప్లికేషన్స్ ఉంటాయో చూద్దాం. సో మనం జనరల్గా స్టాక్స్ని హార్డ్వేర్ ఆర్కిటెక్చర్లో కూడా యూజ్ చేస్తాము. ఎందుకంటే స్టాక్ని యూజ్ చేసి మనం పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు. పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి A+B అనే ఒక ఎక్స్ప్రెషన్ మనం సాల్వ్ చేయాలనుకుంటే దీన్ని సిస్టంలో ఎట్లా సాల్వ్ చేస్తామంటే పోస్ట్ ఫిక్స్ నోటేషన్లో సాల్వ్ చేస్తాం అన్నమాట. ఎట్లా? AB ప్లస్ ఈ ఫార్మాట్లో మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఈ ఫార్మాట్లో ఎట్లా చేస్తామంటే ఫస్ట్ మనకు వచ్చింది కానీ ఫీల్డ్ అయితే దాన్ని స్టాక్లో స్టోర్ చేస్తాం. స్టాక్లోకి పుష్ చేస్తాం. తర్వాత B వచ్చింది, స్టాక్లోకి పుష్ చేస్తాం. ఆపరెండ్ అయితే స్టాక్లోకి పుష్ చేస్తాం. ఆపరేటర్ వస్తే ఏం చేస్తాం అంటే సో ఆల్రెడీ పుష్ చేసిన ఎలిమెంట్ని పాప్ చేస్తాం. పాప్ చేసి ఇప్పుడు Bని పాప్ చేస్తాము. Bని పాప్ చేసి అదేవిధంగా Aని పాప్ చేసి ఈ రెండింటిని ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ మళ్ళా పుష్ చేస్తాం అనమాట. ఓకే. సో కాబట్టి పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ని మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, దేనికి అప్లికేషన్గా చెప్పుకోవచ్చు? స్టాక్కి అప్లికేషన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. అదేవిధంగా ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్కి మనం కన్వర్ట్ చేయడానికి కూడా స్టాక్ అనేది మనకి అవసరం అవుతుంది. సో ఈ రెండు కూడా మనం అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంకొక అప్లికేషన్ ఏంటంటే టవర్స్ ఆఫ్ హెనాయ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కూడా మనం ఈ స్టాక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ 3 అప్లికేషన్స్లో మనం స్టాక్స్ని